హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గన స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. మై బ్యాడ్ బాయ్ ఎపిసోడ్ 37. నా మీద ప్రేమ ఉంటే ఉంటావు, లేకపోతే వెళ్ళిపోతావు అని ఎమోషన్లోకి దిగింది వేదా పాప. అసలు నీ మీద ప్రేమ ఉందని ఎవడు చెప్పాడే నీకు అన్నాడు రుద్ర యాటిట్యూడ్గా. అంతే, వేదా పాప మొహం చూడాలిక. ఎన్ని రకాలుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ మార్చవచ్చో అన్ని రకాలుగా మారుస్తూ రుద్ర వైపు చూస్తూ ఉంది. ఆమె ఫేస్ ఎక్స్ప్రెషన్స్కి రుద్ర సైడ్ స్మైల్ చేస్తూ మెల్లిగా ఆమె టాప్ పక్కకి తొలగిస్తూ ఉంటే, ఏం చేస్తున్నావు అని అడిగింది నత్తిగా. నీకు చెప్పాలా అన్నట్టు ఒక లుక్ ఇచ్చాడు రుద్ర. అరే, నేను ఎలా ఉన్నానో తెలిసి కూడా ఇలా చేస్తావా అంది వేద అమాయకానికి బ్రాండ్ అంబాసిడర్లా. నేను నీ దగ్గర ఉండడం లేదు, అక్కడెక్కడో ఉంటున్నాను అని బాగానే వాగావు కదా. ఇప్పుడు నీ దగ్గరే ఉన్నాను. నాకు నచ్చినట్టు నిన్నేమైనా చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వు అన్ని మాట్లాడాక కూడా ఇప్పుడు నేను నిన్ను ఏం చేయలేదు అనుకో, నాకు మాట వచ్చేస్తుంది. ఏమంటావు అంటూ ఒక్కసారిగా ఆమె భుజంపై అతడి పళ్ళు దింపి ఆ తర్వాత అక్కడే తడి ముద్దు అద్దాడు. బాధ అతడే ఇచ్చి దానికి మందు కూడా అతడే వేస్తూ ఉంటే అతడి హెయిర్ని గట్టిగా పట్టుకొని బావా అంది, కళ్ళల్లో నీళ్ళని కళ్ళల్లోనే ఆపేస్తూ. హా అన్నాడు ఆమె పిలిచినందుకు. ఇంత దగ్గరగా ఉంటే సరిపోతుందా, లేక ఇద్దరం ఒకటైపోదామా అన్నాడు రుద్ర చాలా అంటే చాలా హస్కీగా. ఆమె పెదాలని అందుకుని ఇరునాలుకలను ముడివేసి, బావా ప్లీజ్ ప్లీజ్ ఏంటే, నువ్వే కదా నీ దగ్గర నేను ఉండడం లేదు అని ఏడ్చావు. అదేదో ఇద్దరం ఒకటయ్యామనుకో, ఇక నీకు నాకు దూరం ఉండదు, ఏమంటావు అంటూ ఆమె కుడి ఎదపై అతడి పంటిగాటు ఇచ్చి అతడు కిందికి జారుతూ ఉంటే వేద అతడి తలని పట్టుకొని, బావా ప్లీజ్, నేను ఏ పొజిషన్లో ఉన్నాను, నువ్వేం మాట్లాడుతున్నావు అంది. అప్పటికే అతడిక అన్నాడు అంటే ఏదో ఒకటి చేస్తాడు అని అర్థమయ్యింది వేదకి. లేదే, ఇవాళ ఏదో ఒకటి తేలిపోవాలి. మాటిమాటికి నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నాకు కూడా బాగోలేదు. ఖచ్చితంగా ఇద్దరం ఒకటై తీరాలి. అప్పుడు కానీ నీకు దూరం అన్నమాట రాదు నీ నోటి నుండి అని ఆమె చేయిని విడిపించుకొని ఆమె నాభి మీద వాలాడు అతడు. ప్లీజ్ బావా, మన ఇద్దరం ఒకటయ్యే పొజిషన్నా నాది. నేను ఎలా ఉన్నానో చూసావా? అసలు నాకు కాలు చేయి పని చేయట్లేదు. అలా ఎలా ఒకటవుతాను చెప్పు అంది వేద. అదంతా నాకు తెలియదు. ఇవాళ మనం ఒకటవ్వాలి అంతే. పైగా నువ్వు ఇలా ఉంటేనే నాకు బెనిఫిట్స్నే, అటు ఇటు కదలకుండా ఉంటావు. నా పని నేను సాఫీగా చేసుకోవచ్చు. అదేదో నువ్వు నార్మల్గా ఉంటే నీ కాళ్ళు చేతులు ఆడిస్తూ నాకు పిచ్చి లేపుతావు. ఇదే కరెక్ట్ పొజిషన్ నాకు కూడా అని ఈవిల్ స్మైల్ ఇచ్చాడు రుద్ర. నువ్వు నా దగ్గర ఉండడం అంటే నా పక్కన ఉండడం బావా. ఇలా మన ఇద్దరం ఒకటైతేనే మన దూరం తగ్గుతుంది అని నేను అనలేదు అని అంది వేద. నువ్వెలా అన్నా నాకు ఇలానే అర్థమైంది కాబట్టి ఇక నన్ను ఆపాలి అన్న ప్రయత్నం మానుకో దక్ష అన్నాడు రుద్ర చాలా సీరియస్గా. అంతే, ఏడుపు మొహం పెట్టింది. ఇక రుద్ర ఒక్కసారి ఫిక్స్ అయితే ఆమె మాట కూడా వినడు అని తెలిసి. అలానే ఆమె నడుముపై కాసేపు ఆటలు ఆడి ఆమె ప్యాంట్ తీస్తూ ఉంటే వేద పాప వణికిపోతూ ఉంటుంది. రుద్ర అంత చేస్తున్నా కూడా వేద కళ్ళు మూసుకునే ఉంటుంది. వేదా పాప ఇక రుద్ర ఏదో చేస్తాడు అని ఫిక్స్ అయింది. కానీ 5 నిమిషాల తర్వాత ఆమె ఒంటికి బ్లాంకెట్ కప్పి ఆమె విరిగిన కాలు చేయి మాత్రం బయటికి ఉండేలా పెట్టి ఆ కాలికి చేయికి ఆయిల్తో రాస్తూ కాస్త తనకి ప్రెషర్ ఇవ్వడం స్టార్ట్ చేశాడు రుద్ర. అది చూసి మెల్లిగా కళ్ళు తెరిచింది వేద. తనని భయపెట్టాడు అని అర్థమైన వేద పాప బుంగమూతి పెట్టుకొని అతడు అలా ప్రెషర్ ఇస్తున్న కొద్దీ తనకి నొప్పి వస్తూ ఉంటే, నొప్పిగా ఉంది బావా అని అరుస్తూ ఉంటుంది. రాయనివ్వవే, ఇది బాగుంటుందంట ఆయిల్. ఇది డైలీ రాసుకుంటే కాస్త త్వరగా సెట్ అవుతావని మా ఫ్రెండ్ చెప్పాడు. వాళ్ళే పంపించారు ఇది, అందుకే నీకోసం తీసుకొచ్చాను అని తను మొత్తుకున్నా కూడా 20 నిమిషాల పాటు తన కాలికి చేయికి ఆయిల్ రాసి తనని అలాగే వదిలేసి రుద్ర వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చాడు. ఆమెను గంటసేపు అలానే వదిలేసి ఆ తర్వాత వేదని ఎత్తుకొని వాష్రూమ్లోకి తీసుకెళ్ళి కూర్చోబెట్టి ఫ్రెష్ అవ్వు, లేకపోతే బాడీ అంతా ఆయిల్ ఉంటుందని చెప్పి బయటికి వచ్చాడు రుద్ర. వేద మెల్లిగా ఫ్రెష్ అయ్యి ఓ నైటీ తగిలించుకొని రుద్రాని పిలవడంతో అతడు వచ్చి మళ్ళీ వేదని బెడ్పై పడుకోబెట్టాడు. వేద ఫ్రెష్ అయ్యాక అప్పుడు డోర్ ఓపెన్ చేసి హాల్లోకి వెళ్ళి అమ్మా దానికి ఫుడ్ పెట్టండి అన్నాడు రుద్ర.
ప్లేట్లో రోటీస్ ఇంకా మటన్ కర్రీ, ఇంకో బౌల్లో మటన్ సూప్ వేసి, దానికి నువ్వే తినిపించు నాన్న, మొన్నటి నుండి నీ గురించే కలవరిస్తుంది, నువ్వెప్పుడు వస్తావు అని. మేం తినిపిస్తే ఒక్కటి కూడా తినదు అని సుధాగారు చెప్పేసరికి, దాన్ని ఇలా గారాబం చేసే మీరు చెడగొడుతున్నారు అని అమ్మ మీద అత్త మీద సీరియస్ అయ్యి ఆ ప్లేట్ తీసుకొని మళ్ళీ వేద రూమ్లోకి వెళ్ళాడు రుద్ర. దాన్ని మేమెక్కడ గారాబం చేస్తున్నాం కన్నలు, అదే మా మీద ఇంత ఎత్తున లేస్తుంది అన్నారు మీనాక్షి గారు. మనకు ఉన్నదే కదా వదిన, పదండి, నా అల్లుడి పైన నాకు జాలి వేస్తుంది, దాన్ని ఎలా భరిస్తాడో ఏంటో అని నవ్వుతారు సుధాగారు. వాళ్ళిద్దరికీ ఇద్దరులే, ఏంటో వాళ్ళు మనకి అర్థం కారు, మనం భోజనం చేద్దాం పదా సుధా అని భాస్కర్ గారు మనోహర్ గారిని కూడా పిలిచి నలుగురు భోజనం చేస్తూ ఉంటారు. వేదకి తినిపించారా అని మనోహర్ గారు అడగడంతో, రుద్ర వచ్చాడండి, రుద్ర తినిపిస్తున్నాడు అని చెప్తారు మీనాక్షి గారు. కూతురికి దగ్గరుండి సేవలు చేస్తే భర్త దొరకబోతున్నాడు అనుకుంటారు భాస్కర్ గారు. ఆ మాటకి ఆయన ఇంకా వేరే ఏదో ఆలోచిస్తూ కూడా ఉంటాడు. రుద్ర వేద దగ్గరికి వెళ్ళి కూర్చోవే అన్నాడు. అలా స్తంభంలో నిలబడకపోతే లేపి కూర్చోబెట్టొచ్చు కదా, కాలు విరిగిన దాన్ని ఎలా కూర్చుంటాను అని రుద్రనే కోపంగా చూస్తున్నాను అనుకుంటుంది. కానీ పాపకి అంత సీన్ లేదు కాబట్టి నార్మల్గానే చూస్తూ బలం కూడా తీసుకొని నెమ్మదిగా కూర్చుంటుంది. అలా గుడ్లు బయట పెట్టి చూడకే, మేమే నిన్ను లేపి కూర్చోబెడితే ఇక నువ్వెప్పుడు లేచి కూర్చుంటావు, నెమ్మదిగా ప్రాక్టీస్ చేయి, లేకపోతే బెడ్కే అతుక్కుపోతావు, ఆ తర్వాత నువ్వు బెడ్ మీద ఉండగానే నేను తాళి కట్టాలి అని వేద పక్కన కూర్చున్నాడు రుద్ర. రుద్ర మాటలకి బుంగమూతి పెట్టుకొని చూస్తూ ఉంటుంది వేద. పట్టు అని వేదకి ముందుగా సూప్ తాగించి ఆ తర్వాత రోటీ తినిపిస్తాడు. బావా, ఇప్పుడే సూప్ తాగాను కదా, ఇవి కాసేపు అయ్యాక తింటాను అంది వేద. అంతే, రుద్ర చూసిన చూపుకి దెబ్బకి నోరు తెరిచి అతడు తినిపిస్తూ ఉంటే గమ్మున తింటూ ఉంటుంది. తిరుబంగారం అని బుజగించవచ్చు కదా, అలా చంపేసేలా చూడడం ఎందుకో అని రుద్రని మనసులోనే తిట్టుకుంటుంది. బయటికంటే పాతేస్తాడు అని తెలుసు గనక. నువ్వు తిన్నావా బావా అని అడిగింది. నువ్వు తిను ముందు, నేను తర్వాత తింటాను అని వేదకి తినిపించి ఆమె మూతి తుడిచి వాటర్ తాగించాక వేద వేసుకోవాల్సిన టాబ్లెట్స్ కూడా అతడే వేసి, కాసేపు కూర్చో, ఇప్పుడే పడుకోకు, నేను తినేసి వస్తాను అని రుద్ర హాల్లోకి వెళ్ళాడు. రుద్ర వెళ్ళేసరికి పెద్దవాళ్ళ అందరి భోజనం కంప్లీట్ అయ్యింది. భాస్కర్, మనోహర్ గారు సోఫాలో కూర్చొని ఉంటే సుధా గారు ఇక అల్లుడికి భోజనం వడ్డిస్తున్నారు. రుద్ర మీటింగ్స్ అన్నీ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యాయా అని అడిగారు మనోహర్ గారు. హా డాడీ, డన్, ఆల్ ఓకే అని చెప్పాడు రుద్ర. మీనాక్షి గారే ఇక నోరు తెరిచి, అన్నయ్య, నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను అన్నారు భాస్కర్ గారితో. చెప్పు మీనాక్షి అన్నారు ఆయన. వేదని కొన్ని రోజుల పాటు మా ఇంటికి తీసుకెళ్తామన్నయ్య. మేమిప్పుడు ఇంటికి వెళ్ళిపోతే తను ఒకతే ఇంట్లో చాలా బోర్ ఫీల్ అవుతుంది. మీరు పనికి వెళ్ళిపోతారు. వదిన ఒక్కతే తనకి ఎన్నని చేసుకోగలుగుతుంది చెప్పు. అలాగా వేద కూడా ఒకతే ఇక్కడ ఉంటే ఇంకా డల్ అయిపోతుంది. అది అక్కడైతే వీళ్ళు ముగ్గురు ఉన్నారు కదా అన్నయ్య, రుద్ర, చరణ్, శౌర్య ముగ్గురు మాటల్లో పడి అది కాస్త రిలీఫ్గా ఫీల్ అవుతుంది. వదినని కూడా ఓ 10 రోజులు అక్కడికే తీసుకువెళ్తాను. అది సెట్ అయ్యాక మళ్ళీ పంపిస్తానులే. అది కాస్త నడవగలిగినప్పుడు మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చుకుందు కానీ అప్పటి వరకు నేను తీసుకెళ్తానన్నయ్య దాన్ని అని అడిగారు మీనాక్షి గారు. భాస్కర్ గారు ఏమంటారు అని తటపటాయిస్తూనే. హాస్పిటల్ దగ్గర నుండి వచ్చినప్పటి నుండి కూతుర్ని గమనిస్తూనే ఉన్నారు ఆయన కూడా. డల్గా ఉండడం, రుద్రాచరణ్, శౌర్య ఉన్నప్పుడే కాస్త కూతురు మొహం వెలిగిపోతూ ఉండడం, ఆ తర్వాత ఏదో మూడీగా ఉండడం గమనించిన ఆయన, అలాగే మీనాక్షి తీసుకువెళ్ళు అన్నారు. వాళ్ళ అమ్మ తన కోసమే మాట్లాడింది అని అర్థమైపోయింది రుద్రకి. వాళ్ళకి ఆఫీస్ వర్క్తో అక్కడికి ఇక్కడికి తిరగడం చాలా ఇబ్బంది అవుతుంది అని, అలాగే మనోహర్ గారు కూడా ఆఫీస్ మానేసి ఇక్కడే ఉంటున్నారు కదా, వేద అక్కడే ఉంటే అందరూ హ్యాపీగా ఉంటారు అని మీనాక్షి గారు అలా మాట్లాడారు అని అర్థం చేసుకున్నాడు రుద్ర. అలాగే అన్నయ్య, వదిన నువ్వు కూడా ఓ వారం రోజులు అక్కడ ఉండి వద్దు కానీ అన్నారు మీనాక్షి. లేదు మీనాక్షి, సుధని వేదని తీసుకువెళ్ళు, నాకు ఇక్కడ అర్జెంట్ పనులు ఉన్నాయమ్మా, అవి అయ్యాక నేనే వచ్చి సుధని తీసుకొస్తాలే ఇక్కడికి, వేద కాస్త కోలుకునే వరకు అక్కడే ఉండనివ్వు అన్నారు ఆయన. అలాగే అని ఇక అందరూ రుద్ర భోజనం అయ్యాక ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళారు. రుద్రబాబు భోజనం చేశాక కాసేపు వాకింగ్ చేసి ఇంపార్టెంట్ కాల్స్ అటెండ్ చేసి
అవి మాట్లాడాక తీరిగ్గా వేద రూమ్కి వచ్చేసరికి తను ఇంకా కూర్చునే కనిపిస్తుంది అతడికి. ఏంటే ఇంకా పడుకోకుండా కూర్చునే ఉన్నావు, బ్యాక్ పెయిన్ రావట్లేదా అని వేదని అతడే పడుకోబెడుతూ ఉన్నాడు బెడ్ పైన. నువ్వే కదా కూర్చుని ఉండమన్నావు అంది వేద రుద్ర వైపు చూస్తూ. ఒసై తింగారు మొహందానా, నేను అన్నది కాసేపు అంతేగాని ఇలా గంటలు గంటలు కూర్చోమని కాదు అంటూ రుద్ర డోర్ లాక్ చేసి వచ్చి వేద పక్కన పడుకొని రేపు నిన్ను మన ఇంటికి తీసుకెళ్తున్నాను అన్నాడు. అవునా, మమ్మీని డాడీని అడిగావా అంది వేద అయోమయంగా. నిన్ను తీసుకెళ్ళడానికి నాకు వాళ్ళ పర్మిషన్ అవసరమా ఏంటే, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా నిన్ను తీసుకెళ్తున్నాను అంతే అన్నాడు రుద్ర. అది కాదు బావా, నాన్న ఒప్పుకున్నారా నన్ను తీసుకువెళ్తాను అంటే అని అడిగింది వేద రుద్ర వైపుకు జరుగుతూ. నువ్వు అలాంటి స్టంట్లు వేసి ఇంకా నొప్పి తెచ్చుకోకు, నాకు వినబడుతుంది నువ్వు అలా ఉండి మాట్లాడితే అని రుద్రనే వేదకి దగ్గరగా జరిగి, వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నా పెళ్ళాన్ని నేను నా ఇంటికి తీసుకువెళ్తున్నాను, బోడి వాళ్ళ పర్మిషన్ నాకెందుకే అన్నాడు రుద్ర. నిజంగా తీసుకెళ్తావా నన్ను అంది వేద హ్యాపీగా. తీసుకెళ్తా కానీ పడుకో ఇక, ఇప్పటికే చాలా లేట్ అయిందని వేద పైన చేయి వేసి రుద్ర వేద మెడవంపున మొహం దాచుకొని వెంటనే నిద్రలోకి జారుకున్నాడు ఆఫీస్ వర్క్ వల్ల అలసిపోవడంతో. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ.